హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంత్ టాక్స్. సో ఈ వీడియోలో ఏంటంటే జేఈ మెయిన్స్ 2026 మనం జనవరి 20కి చాలా దగ్గరలో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ 90 డేస్ మాత్రమే ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? టెన్షన్గా ఉందా? భయపడుతున్నారా? సిలబస్ ఇంకా అవ్వలేదా? నాకు 99% వస్తుందా రాదా? ఈ డౌట్స్ అన్నీ ఉంటే ఒకవేళ భయపడకండి. ఈ 90 డేస్లో కూడా మనం కరెక్ట్ స్ట్రాటజీ ఫాలో అయితే 99% కన్ఫామ్గా కొడతాం. ఈ వీడియోలో ఆ ఫైనల్ 90 డేస్ స్ట్రాటజీ ఏంటో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనం చేసే బిగ్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలామంది అంటే మెనీ పీపుల్ న్యూ బుక్స్, న్యూ టాపిక్స్ పట్టుకుంటారు. అది రాంగ్ స్ట్రాటజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 90 డేస్ మనకి కంప్లీట్ ఫోకస్ రివిజన్, ప్రాక్టీస్ అండ్ మాక్ టెస్ట్ మీద ఉండాలి. సో మనం 90 డేస్ ప్లాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. సబ్జెక్ట్ వైజ్ మస్ట్ డూ చాప్టర్స్ అనమాట. ఫస్ట్ పీవైక్యూస్, మాక్ టెస్ట్ అండ్ అనాలిసిస్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ మస్ట్ డూ స్ట్రాటజీ అనుకున్నాం కదా. ఓకే, ఫస్ట్ కెమిస్ట్రీ గురించి చెప్పుకుందాం. ఇది స్కోరింగ్ సబ్జెక్ట్. దీంట్లోనే మనకి 99% ఈజీగా అవుతుంది. అండ్ కెమిస్ట్రీ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ బూస్టర్ అనమాట. ఫస్ట్ కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ ప్రతిరోజు అంటే ఎవ్రీడే 1 అవర్ ఎన్సీఆర్టీ చదవాల్సిందే. ప్రతి లైన్ ఇంపార్టెంటే. డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ చాప్టర్ నుంచి డైరెక్ట్ ఎన్సీఆర్టీ లైన్స్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. మీరు ఎన్సీఆర్టీ బుక్స్ ఖచ్చితంగా చదవాల్సిందే. మీరు డైలీ కనీసం 1 అవర్ ఎన్సీఆర్టీకి స్పెండ్ చేస్తే మీకు ఖచ్చితంగా కెమిస్ట్రీలో ఈజీ అవుతుంది. అలాగా ఆర్గానిక్ అంటే ఇన్ఆర్గానిక్ చెప్పాము ఇప్పుడు దాకా. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ అనమాట. ఆర్గానిక్లో జీఓసి, హైడ్రోకార్బన్స్ పక్కగా చేయండి. తర్వాత అన్ని నేమ్డ్ రియాక్షన్స్ షార్ట్ నోట్స్లో రాసుకోండి. ప్రతిరోజు రివిజన్ చేయండి. ఓకే, అవి మీరు షార్ట్ నోట్లో రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. మీ హ్యాండ్ రైటింగ్ మీకు అర్థమవుతుంది కదా, సో మీకు ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫిజికల్లో కెమిస్ట్రీలో ఫిజికల్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు డీటెయిల్గా వెళ్ళొద్దు, అది జస్ట్ ఫార్ములా బట్టి మెమరైజ్ వెళ్ళినంత, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ వెళ్ళినంత. సో పీవైక్యూస్ చేయండి. సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కైనెటిక్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అవి కూడా అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కెమిస్ట్రీని బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు కెమిస్ట్రీలోనే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను కెమిస్ట్రీ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్. ఈ సబ్జెక్ట్ చాలామందికి టఫ్, కానీ ఇట్స్ ది మోస్ట్ లాజికల్. ఇక్కడ స్మార్ట్ వర్క్ చేయాలి ఫిజిక్స్లో. ఓకే, ఫిజిక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మార్ట్ వర్క్ అనమాట. మీరు ఇక్కడ స్మార్ట్ వర్క్ చేయాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది మోడర్న్ ఫిజిక్స్ అండ్ సెమీ కండక్టర్స్లో ఉండి చాలా ఈజీగా 5-6 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 30 మార్క్స్ మీరు వదులుకోకండి. తర్వాత థర్మోడైనమిక్స్, కేటీజీ అండ్ హీట్ చాప్టర్స్ కూడా చూడండి. అవి ఫార్ములా బేస్డ్ వస్తాయి. మెకానిక్స్ అంత చదవడానికి టైం లేదు ఇప్పుడు. సో మీరు కానీ బేసిక్ వర్క్, ఎనర్జీ, పవర్ అండ్ రొటేషనల్ ఆఫ్ బేసిక్ కాన్సెప్ట్స్ అయినా చూడండి కన్ఫామ్గా. అవి మీకు ఎంతో కొంత బేసిక్ కాన్సెప్ట్స్ మీద నాలెడ్జ్ ఉంటే ఓకే. ఫిజిక్స్ కూడా మీకు స్మార్ట్ వర్క్తో ప్రాక్టీస్ చేయండి, కొద్దిగా ఈజీగానే ఉంటుంది. ఫైనల్లీ మ్యాథ్స్. ఇది లెంజియస్ట్ పేపర్. ఇక్కడ స్పీడ్గా ఉండాలి మీరు. ఓకే, మ్యాథ్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ప్లస్ యాక్యురసీ అనమాట. మీకు ఒక సీక్రెట్ చెప్పనా, జస్ట్ వెక్టర్స్ అండ్ 3D జియోమెట్రీని చేస్తే 3-4 క్వశ్చన్స్ ఫిక్స్. ఇది అసలు వదులుకోకుండా. ఓకేనా, దీని తర్వాత మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చాలా ఈజీ. క్యాలిక్యులస్ అంతా చేయలేకపోయినా మీరు ఈ చాప్టర్స్ అయినా పక్కగా చేయండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ఏరియా అండర్ కవర్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈ 2 చాప్టర్స్ అయినా మీరు కవర్ చేయండి క్యాలిక్యులస్లో. అండ్ ఇప్పుడు దాకా మనం చెప్పింది ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అసలు ఎలా చేయాలి, ఏమేమి స్ట్రాటజీతో మనం ఫాలో అయితే ఎలా ఉంటుంది అన్నది ఫస్ట్ పార్ట్లో చూసుకుందాం. ఇప్పుడే మనం సెకండ్ పార్ట్, ద పీవైక్యూస్ అండ్ మాక్ టెస్ట్ ఫార్ములా. ఇప్పుడు ఓకే భయ్య స్ట్రాటజీ చెప్పావు, కానీ ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది చెప్పలేదు. ఏంటంటే చెప్తున్నాను, ఇక్కడ ఉంది. సో రూల్ నెంబర్ 1 అంటే మనం 3 రూల్స్ తీసుకున్నప్పుడు రూల్ నెంబర్ 1 పీవైక్యూస్ మినిమం లాస్ట్ 5 years పేపర్స్ 2021, 2025 ప్రతి క్వశ్చన్ చేయాలి. సేమ్ మోడల్ రిపీట్ అవుతుంది. కన్ఫామ్గా మీరు న్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకపోయినా పర్వాలేదు, కానీ పీవైక్యూస్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. మీకు మీరు రేజ్లో వెనకపడిపోతారనమాట. ఇవి అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయకండి పీవైక్యూస్. మీకు పీవైక్యూస్ బట్టే క్వశ్చన్ మోడల్ ఎలా ఉందన్నది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్
నేను చెప్పాను కదా పీవైక్యూస్ 2025 2021 మస్ట్ డూ అనమాట. సెకండ్ రూల్ మాక్ టెస్ట్. అండ్ మీరు సిలబస్ కంప్లీట్ చేశారా లేదా అనేది పక్కన పెట్టండి. ఈ నవంబర్ 1 నుంచి మీరు వీక్లీ అంటే వారానికి 2-3 మాక్ టెస్ట్ కన్ఫామ్గా రాయండి. ఫుల్లీ 3 అవర్స్ ఎగ్జామ్ సిమ్యులేషన్లో ఎగ్జామ్ టైంకి అంటే సేమ్ ఎగ్జామ్ టైంకి 9 to 12 అండ్ 3 to 6 అనమాట. ఈ టైంలో మీరు కనుక మాక్ టెస్ట్ రాస్తే మీకు ఎగ్జామ్ టైమింగ్స్ అనేది అలవాటు అవుతుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ టైంకి మీ మైండ్ ఆ వరల్డ్లోకి వెళ్తుంది అనమాట, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అండ్ లాస్ట్ పార్ట్ అనమాట అనాలిసిస్, ద రియల్ ర్యాంక్ బూస్టర్. మాక్ టెస్ట్ రాసిన తర్వాత చాలామంది అంటే మెనీ పీపుల్ స్కోర్ చూసుకుని బాధపడతారు. అది కాదు, మాక్ టెస్ట్ రాసిన తర్వాత అనాలిసిస్ అనేది చాలా ముఖ్యం. మీరు తక్కువ మార్క్స్ వచ్చినాయని బాధపడడం అవన్నీ ఆపేయండి. మీకు ఎక్కడ మార్క్స్ అంటే మీరు 3 అవర్స్ టెస్ట్ రాశారంటే 2 అవర్స్ అనాలిసిస్ చేయాలి. మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఏ టైప్ ఆఫ్ మోడల్స్ అడుగుతున్నాడు అనేది చూసుకోవాలి. ఎందుకు రాంగ్ అయింది, సిల్లీ మిస్టేకా, కాన్సెప్ట్ తెలీదా, టైం సరిపోలేదా, ఇవన్నీ అనాలిసిస్ చేసి మీకు ఒక నోట్బుక్ పెట్టుకోండి. నోట్బుక్లో ఏమేమి మిస్టేక్స్ అయినాయి, అసలు ఎందుకు చేయలేకపోయాను అనేది ఒక నోట్బుక్లో రాసి పెట్టుకుని మీరు నెక్స్ట్ టైం మాక్ టెస్ట్కి వెళ్ళే ముందు ఒకసారి ఆ నోట్బుక్ తీసి ఒకసారి చూడండి. మీకు ఎక్కడ మిస్టేక్ అనేది తెలుస్తుంది కదా. నెక్స్ట్ టైం ఆ మాక్ టెస్ట్లో అది రిపీట్ అవ్వదు. సో చూడండి, ఈ 90 days మీరు ఎన్ని గంటలు చదివారనేది కాదు, ఎంత స్మార్ట్ వర్క్ చేశారనేదే ముఖ్యం. స్టడీ స్మార్ట్, నాట్ జస్ట్ హార్డ్. డు నాట్ ప్యానిక్. ఓకే, మీరు ఎక్కడ భయపడకండి, మీరు చేయగలరు. నమ్మకం ఉంచండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకా ఏమేమి ఇంపార్టెంట్ చాప్టర్స్, ఫిజిక్స్, స్ట్రాటజీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మార్క్స్ వైజ్ వెయిటేజ్ పెట్టాను, ఒకసారి డిస్క్రిప్షన్లో వెళ్ళి లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా PDF వస్తుంది. మీకు మార్క్స్ వైజ్ అంటే ఏ చాప్టర్ నుండి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై టు ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్, మనం కలిసి కొడదాం.